ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంది. ఇప్పటివరకు ఒక్క టీం కూడా ప్లేఆఫ్స్‌కైతే వెళ్ళలేదు. ప్రతి టీం కూడా పర్ఫార్మెన్స్ అనేది బానే ఇస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో టాప్ 4లో ఏ టీమ్స్ ఉండబోతున్నాయో మాట్లాడుకుందాం. హైదరాబాదా, ఆర్సీబీయా, పంజాబా, గుజరాతా, రాజస్థానా, ఇంకా చెన్నైయా? ఈ టీమ్స్‌లో ఏ టీం ఉండబోతుందో మాట్లాడుకుందాం. అలాగే టాప్ 2లో ఏ టీమ్స్‌కి ఛాన్స్ ఉందో మాట్లాడుకుందాం. సో టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌ని చూసుకున్నట్టయితే ఆర్సీబీ టీం వచ్చేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ముంబై మీద గెలవడంతో వీళ్ళైతే ఫస్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోయారు. ఇంకా సెకండ్ ప్లేస్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. థర్డ్ ప్లేస్‌లో అయితే గుజరాత్ టైటాన్స్ ఉంది. ఇంకా ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ ఈ ప్లేసెస్ లో అయితే పంజాబ్, రాజస్థాన్ ఇంకా చెన్నై ఉంది. ఇక్కడైతే ఆర్సీబీ టీం అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 14 పాయింట్స్ ఉన్నాయి. ఇంకో మ్యాచ్ ని గెలిస్తే వీళ్ళైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి నెట్ రన్ రేట్ అనేది చాలా ఉంది. వేరే టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీం కి నెట్ రన్ రేట్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడైతే ఆర్సీబీ టీం వచ్చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్టయితే బెంగళూరు టీం తర్వాత ఎస్ఆర్హెచ్ టీం కి నెట్ రన్ రేట్ అనేది ఎక్కువ ఉంది. వీళ్ళైతే వరుసగా మ్యాచ్లను గెలుచుకుంటూ వస్తున్నారు. బ్యాట్ కమిన్స్ రావడంతో ఈ టీం అయితే ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎస్ఆర్హెచ్ టీం కి బలం ఏంటంటే వీళ్ళ బ్యాటింగ్ అని చెప్పాలి. వీళ్ళ టీంలో ఒకడు పోతే ఇంకోటి వస్తాడు. ప్రతి ఒక్కడు కూడా డైనోసార్ అని చెప్పాలి. ముఖ్యంగా క్లాస్ అని అయితే ప్రతి మ్యాచ్ లో కూడా ఆడుతున్నాడు. ఇతనుకున్న కన్సిస్టెన్సీ వేరే వాళ్ళకైతే అసలు లేదు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా ప్లేఆఫ్స్ గెలచ్చు. ఇంకా థర్డ్ ప్లేస్ లో గుజరాత్ టైటాన్స్ ఉంది. ఇక్కడైతే గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ ఇంకా ఎస్ఆర్హెచ్ ఈ మూడు టీంలకి సేమ్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే నెట్ రన్ రేట్ లోనే డిఫరెన్స్ ఉంది. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ ఎక్కువ రన్స్ తో గెలిస్తే మాత్రం ఈ టీం ని ఎవరు ఆపలేరు. వీళ్ళ టీంలో హోల్డర్ వచ్చాక ఇంకా స్ట్రాంగ్ అయింది. హోల్డర్ వచ్చాక వీళ్ళ టీం అయితే గెలవడం మొదలెట్టింది. ఇంకా ఈ టీం అయితే బ్యాటింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ టీం వచ్చేసి టాప్ ఆర్డర్ పైన డిపెండ్ అయి ఉంది. ఒకవేళ దాన్ని మార్చుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫోర్త్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో బాగానే ఆడింది. ఫస్ట్ హాఫ్ లో ఈ టీం వచ్చేసి ర్యాంప్ ఆడించింది. కానీ తర్వాత అయితే ఈ టీం అయితే ఫెయిల్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళ టీంలో ఉండే ఓపెనర్లు ఫెయిల్ అయ్యారు. అంటే వీళ్ళ టీం కూడా ఓపెనర్స్ పైన డిపెండ్ అయి ఉంది. ఈ రోజు అయితే ఢిల్లీతో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ని గెలిస్తే మాత్రం టాప్ పొజిషన్ కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఓడిపోతే మాత్రం చెన్నై ఇంకా రాజస్థాన్ ఈ రెండు టీంలతో పంజాబ్ టీం అయితే పోటీ పడాలి. ఫిఫ్త్ ప్లేస్ లో ఇంకా సిక్స్త్ ప్లేస్ లో రాజస్థాన్ ఇంకా చెన్నై ఉన్నాయి. ఈ రెండు టీంలు అనేవి వేరే టీమ్స్ పైన డిపెండ్ అయి ఉంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచినట్టయితే అప్పుడైతే ప్లేఆఫ్స్ గెలచ్చు. ఇప్పుడైతే బాటమ్ లో ఉన్న టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. సెవెంత్ ప్లేస్ లో ఇంకా ఎయిత్ ప్లేస్ లో కేకేఆర్ ఇంకా ఢిల్లీ ఉన్నాయి. ఈ టూ టీమ్స్ కి కేవలం 1% మాత్రమే ఛాన్స్ ఉంది. ఈ టూ టీమ్స్ అయితే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. లాస్ట్ రెండు ప్లేస్ లో అయితే ముంబై ఇంకా లక్నో ఉన్నాయి. ఈ రెండు టీంలు అయితే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఇక్కడ పోటీ అనేది కేవలం టాప్ 6 లో ఏ టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ కి మాత్రమే. సో ఇప్పుడైతే టాప్ 2 లో ఏ టీమ్స్ కి ఛాన్స్ ఉందో మాట్లాడుకుందాం. ఇక్కడ మోస్ట్లీ బెంగళూరు, హైదరాబాద్ ఇంకా పంజాబ్ ఈ త్రీ టీమ్స్ కి అయితే ఛాన్స్ ఉంది. అంటే ఈ త్రీ టీమ్స్ లో రెండు టీంలు అయితే టాప్ 2 లో అయితే ఉండొచ్చు. అయితే మీరేమనుకుంటున్నారు? టాప్ 4 లో ఏ టీమ్స్ ఉంటాయో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.